హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లేదా మన కుటుంబం స్నేహితులు క్రెడిట్ కార్డ్ వాడడం, పర్సనల్ లోన్స్ లేదా హోమ్ లోన్లు తీసుకోవడం ఈ రోజుల్లో చాలా సింపుల్ విషయం అయిపోయింది. అయితే మనకు క్రెడిట్ కార్డ్ కానీ లోన్లు కానీ శాంక్షన్ కావాలి అంటే మనకు సిబిల్ స్కోర్ బాగుండాలి. కరెక్ట్ టైంలో ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల చాలాసార్లు సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్యే. అయితే ఈ సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్లకు షేర్ చేయడం మర్చిపోకండి. పాజిటివ్ సిబిల్ స్కోర్ మీకు తక్కువ వడ్డీ రేట్లు, త్వరగా రుణాలు మరియు పలు ఆర్థిక అవకాశాలను తెస్తుంది. అయితే ఈ స్కోర్ పెంచడానికి కొన్ని సులభమైన టిప్స్ మరియు ట్రిక్స్ ఉన్నాయి. మీరు సరైన రీతిలో వాటిని అనుసరిస్తే మీరు మీ సిబిల్ స్కోర్ని ఖచ్చితంగా పెంచుకోవచ్చు. మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్ బిల్లులు, వ్యక్తిగత రుణాలు లేదా ఇతర ఆర్థిక బిల్లులు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. సమయానికి చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్కు నెగిటివ్ ప్రభావం పడుతుంది. చెల్లింపులు 30 రోజుల నుండి 60 రోజుల లోపు ఆలస్యం అవ్వడం వల్ల స్కోర్ మరింత తగ్గిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ సమయానికి అన్ని బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్లోని లిమిట్పై మీరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అది మీ సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. సాధారణంగా మీరు మీ క్రెడిట్ లిమిట్ యొక్క 30% లోపు మాత్రమే వినియోగించాలి. అలా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీ క్రెడిట్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ లేదా అనవసరమైన అంశాలు క్రెడిట్ రిపోర్ట్లో ఉంటే అవి మీ సిబిల్ స్కోర్ను ప్రభావితం చేస్తాయి. అవి ఉన్నప్పటికీ మీరు వాటిని సరిచేసుకోవచ్చు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. కంప్లైంట్ బుక్ చేయడం ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్లో ఉండే మిస్టేక్స్ని సరిచేసుకోవచ్చు. మీకు కొన్ని రకాల క్రెడిట్ ఉపయోగాలు ఉంటే అవి కూడా మీ క్రెడిట్ స్కోర్ను పెంచుతాయి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాలు, హోమ్ లోన్లు వంటి రకాల క్రెడిట్ను ఉపయోగించడం. అయితే ఈ రకాల రుణాలు సమయానికి చెల్లించినప్పుడే అవి మీ స్కోర్ను మెరుగుపరుస్తాయి. మీరు క్రెడిట్ కార్డులు లేదా కొత్తగా లోన్లకు అప్లై చేస్తే అది మీ సిబిల్ స్కోర్పై తాత్కాలిక నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువగా లోన్ల కోసం ఎంక్వైరీ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్పై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. కనుక కొత్త రుణాలకు లేదా క్రెడిట్ కార్డులకు అప్లై చేయడానికి ముందు ఒకసారి ఆలోచించుకోండి. ప్లే స్టోర్లో దొరికే లోన్ యాప్లన్నీ ఇన్స్టాల్ చేసి ఏది పడితే అది అప్లై చేయకండి. మీ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. తద్వారా మీరు తప్పులను సరిచేసుకోగలుగుతారు. ఇలా మీ సిబిల్ స్కోర్ని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.